ఇక డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ రాకతో పచ్చని పాలమూరు పరిస్థితి రెండేళ్లలో అరాచకాలు ఆకృత్యాలకు నెలువుగా మారింది. పొలాల్లో నెత్తురు చింతున్నది. పల్లెల్లో ఫ్యాక్షనిజం పడగ విప్పుతున్నది. కుల విద్వేషం హెచ్చరిల్లుతున్నది. దళితులపై దాడులు, బడుగులపై దాష్టికాలు, గిరిజనులపై దౌర్జన్యాలు, బిగ్ బ్రదర్స్ అరాచకాలు, రాజకీయ కార్పణ్యాలు నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచక పర్వం కొనసాగుతోంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనకాండ, కుల విద్వేషపు ఘటనలతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. 10 ఏండ్లు ప్రశాంతంగా ఉన్న జిల్లా రెండేండ్లుగా భయాందోళన మధ్య బతికిడిస్తోంది. తన తలరాత మార్చుకొని పంటల సాగుతూ మెరిసిన పాలమూరు ప్రగతికి ఇప్పుడు వరుస ఘటనలు నెత్తురు పులుముతున్నాయి. అన్ని ఘటనల్లో సామాన్యులే సమిధులుగా మారుతున్నారు. అధికార అండ చూసుకొని చెలరేగుతున్న మూకల చేతిలో బడుగు జీవులే బాధితులుగా మిగులుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. రాజకీయంగా శాసించడంతో పాటు ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనే కుతంత్రంతో సాగుతున్న దమనకాండ వెనుక బిగ్ బ్రదర్స్ ఉన్నారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ గూండాల వెన్నుతడుతూ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాలమూరును పచ్చగా మార్చితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండేండ్లలోనే ఇక్కడ రక్తపుటేరులు పారిస్తున్నదనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సొంత జిల్లాలోనే రైతులకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పొలాల్లో నాగిలి పట్టి వ్యవసాయం చేసుకునే రైతులు చేతులకు బేడీలతో జైలు ఊచలు లెక్కించాల్సిన దుస్థితి వచ్చింది. ఇందుకు లగచర్ల ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేసిన ముఖ్య నేత కుటుంబ సభ్యుల వ్యాపారం కోసం పేద రైతుల భూములపై కన్నేశారనే విమర్శలున్నాయి. బుక్కెడు బువ్వ పెట్టే భూములు గుంజుకుంటే తమ పరిస్థితి ఏంటని ఎదురు తిరిగిన రైతులపై దుండగులు దాడులు చేశారు. తమ భూములు తమకే కావాలని ఎదిరించిన పాపానికి పోలీసు లాఠీలతో కొట్టించారు. జైలులో వేసి ఒళ్ళు హూనమయ్యేలా కొట్టించారు. ఇక రాజోలి మండలం పెద్ద దువ్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. తమ భూములు లాక్కోవద్దన్నందుకు 45 మంది రైతులపై కేసులు బనాయించింది. రోడ్డు అవసరం లేకుండా కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం సర్జఖాన్పేట, తోగాపూర్ రైతుల భూములను బలవంతంగా లాక్కొని పంటలు నాశనం చేశారు. ఇదేం గూండాగిరి అని ప్రశ్నించిన రైతులపై దాడులకు తెగబడ్డారు. కాంగ్రెస్ సర్కారులో అన్యాయానికి గురైన ఆ రైతులు కోర్టుకు వెళ్లగా వారికి న్యాయం దక్కింది. ఉమ్మడి మహబూబ్నగర్ కాంగ్రెస్ గూండాగిరి దౌర్జన్యకాండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ భూ పంచాయతీ విషయంలో నాగర్ కర్నూల్ మండలం వనపట్ల, కుమ్మెర, నర్సాయిపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మన్యపురెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. వీరు ముగ్గురు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కు చెందిన మహిళా సర్పంచుల భర్తలు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సాగుతో నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన పాలమూరు శివ అనే బీఆర్ఎస్ యువ నాయకుడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం, సోతాపూర్, చిన్న కార్పుమల, జొన్నల బొగుడ, మొలచింతపల్లి, తీగలపల్లి, కోడేరులో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయించారు. జొన్నల బొగుడపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే తిరిగి బాధిత రవి నాయక్ పైనే కేసు పెట్టారు. సౌతాపూర్లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేష్ ఇంటిపై దాడి చేసి కేసు పెట్టారు. చిన్న కార్పామూరులో బీఆర్ఎస్ కార్యకర్త జగదీష్ పై దాడి చేయించి తప్పుడు కేసులు బనాయించారు. మొలచింతపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు ఏపీసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పై దాడి చేసి అతడిపైనే కేసు పెట్టారు. చింతలపల్లిలో బీఆర్ఎస్ లీడర్ భార్య అంగన్వాడీ టీచర్ను డిస్మిస్ చేశారు. కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై సివిల్ కేసు నమోదు చేయించారు. కోడేరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ యాదవ్ పై అక్రమ కేసు బనాయించారు. లింగాలలో 2023లో జాతీయ ఉపాధి హామీ పథకంలో బినామీ పేర్లతో మస్టర్లు తయారు చేసి డబ్బులు కాజేశారని అప్పట్లో 8 మంది అధికారులపై కేసు నమోదు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేత లింగాల మాజీ సర్పంచ్
కోనేటి తిరుపతయ్య పేరును అందులో ఇరికించి అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కారణంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం మధ్యగట్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వెంకటేష్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. సీఎం సొంత జిల్లా అంటే శాంతి భద్రతలకు ఆలవాలంగా ఉండాలి, రాజకీయ సహనంతో ఉండాలి, అభివృద్ధికి సంకేతంలా ఉండాలి, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాలి. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా అదుపు తప్పిన అరాజకీయానికి, అఘాయిత్యాల అరాచకానికి మధ్య నలుగుతుండడం విచారకరం, విషాదకరం.